నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్లో పూజలు చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర సెంటిమెంట్ అంటూ మరో వార్త కూడా ఇప్పుడు ఆయన లేవనెత్తారు. కాబట్టి మరి ఆ పూజలు వర్కౌట్ అవుతాయా లేదా, మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్లో పూజలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ పూజల ఇంపాక్టు, ఈ సెంటిమెంట్ ఇంపాక్టు బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కేసీఆర్ గారు పూజలు అనేవి ఎప్పుడు చేస్తుంటారు. ఇప్పుడే కాదు, 2014లో సీఎం అయిన తర్వాత చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు చేశారు, 2023 ఎన్నికలకు ముందు కూడా చేశారు. అయితే 2 సార్లు ఫలించాయని చెప్పేసి ఆ పార్టీ చెప్తుంది. 2023లో వికటించాయని చెప్పి కూడా ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ కేసీఆర్ గారు చేసేటువంటి పూజలు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 2023 ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మూఢనమ్మకాలను పెంచి పోషించేటువంటి దాంట్లో కేసీఆర్ గారు ప్రథమంగా ఉన్నారు. అది మనం చెప్పడం కాదు, నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2014 ఎన్నికల్లో ఆయన బొటాబొట్టి మెజార్టీతోటి ముఖ్యమంత్రి అయ్యారు. 63 మంది ఎమ్మెల్యేలతోటి, మ్యాజిక్ ఫిగరు 63 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు? ఆయన పూజలు చేశారు. రాజశ్యామల యాగం, తర్వాత సహస్ర చండీ యాగాలు, ఏదో రకరకాల పేర్లు పెట్టి మొత్తానికి ఆయన ఏదో చేశారు, యాగంలు అవన్నీ చేశారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు బయటపడింది. ఓటుకు నోటు కేసు బయటపడటంతో అప్పుడు తెలుగుదేశం పార్టీని ఆ ఓటుకు నోటు కేసు అనేది దాన్ని చూపించి, బూచిగా చూపించి, అది యాక్చువల్గా ట్రాప్, అది బూచిగా చూపించి దాన్ని తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేది ఆయనకి తెలుసు బాగా. ఎందుకంటే ఆయనతో సహా 100కు 100% తెలుగుదేశం పార్టీ లీడర్లు, తెలుగుదేశం పార్టీ క్యాడరే ఇవాళ బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్లో ఉంది. దాని కారణంగానే తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్కి పంపించేసేయాలి, తెలంగాణలో ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఓటుకు నోటుకి అనేది దాన్ని క్రియేట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా ఓటు అడుగుతారు కదా, ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతారు కదా, అలానే అడగడానికి పోయిన వాళ్ళని ట్రాప్ చేసేసి డబ్బులు ఇవ్వడానికి పోయారని చెప్పేసి పట్టుకున్నారు. అలా డబ్బులు ఇవ్వడానికి పోయిన వాళ్ళు పట్టుకునేది నేరం అయి అది నేరంగా చూపించింది ఏసీబీ తోటి. మరి అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఇన్ని ఎలక్షన్లు చేశారు కదా, డబ్బులు ఇవ్వకున్న ఓటర్స్కి ఎలక్షన్ చేశాడు ఆయన. సింపుల్ క్వశ్చన్ వేసుకున్నాం. అంటే ఇది ట్రాప్ చేశారు, సరే ట్రాప్లో పడ్డారు, ట్రాప్ చేశారు, అది కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో దాన్ని కొట్టేసినట్టుంది. సరే ఎనీహౌ దాన్ని అడ్డు చూపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీని లేకుండా చేశారు. ఆ రోజు 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, 4 బీజేపీకి ఉన్నారు. బలంగా ఉంది కూటమి అప్పట్లో, ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి 2018లో ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం అనేది ఒక ఫెయిల్యూర్ వ్యవహారం. దాంతో ఈయనకి భారీ మెజార్టీతో 2018 ఎన్నికల్లో గెలిచాడు. కానీ అది గెలుపు కాదు అనేది రాజకీయ వర్గాల్లో బాగా సునిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకనంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరించినటువంటి ఎలక్షన్ కమిషనరు దొంగ ఓట్లు 5 లక్షల ఓట్లు పోలైనవి అని చెప్పి ఆయనే బహిరంగంగా సారీ చెప్పారు ఆయనే. దొంగ ఓట్లు పోలైన మాట వాస్తవేనని. అంటే దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి 2018 ఎన్నికల్లో అనేది ఎన్నికల కమిషనరే సారీ చెప్పడం ద్వారా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ గెలుపు కూడా గెలుపు కాదు వాస్తవంగా. సరే, మనకున్నటువంటి రాజ్యాంగం, మనకున్నటువంటి వ్యవస్థలో అది ప్రజా మ్యాండేటరీ కింద భావించారు, అయిపోయింది. 2023 ఎన్నికల్లో ఏమైందో మనకు తెలుసు. 2018 ఎన్నికల ముందు కూడా నీకు రాజశ్యామల యాగం, అలాగే సహస్ర చండీ యాగం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఆ తెలంగాణ సమాజం, అలాగే రాజకీయ పార్టీలో ఉండేటువంటి లీడర్లు చాలామంది ఖచ్చితంగా పూజలు చేస్తే అధికారం వస్తుంది,
ప్రత్యర్థులను బలహీనపరచవచ్చు, ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచవచ్చు, శత్రు సంహారం చెయ్యొచ్చు రాజకీయంగా అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చారు. కేసీఆర్ చేసేటువంటి పూజల కారణంగానే తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. 2018 నుంచి 2023 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్షంగానే లేకుండా పోయింది. ఇదంతా పూజల ప్రభావమే అని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించాడు. నేను పూజలు చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి నమ్మించాడు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్. అందుకే మూఢనమ్మకాలను పెంచి పోషించాడు కేసీఆర్ 10 సంవత్సరాలు అనేది నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్లో ప్రస్తావించినటువంటి అంశం. మరి 2023 ఎన్నికల ముందు కూడా రాజసామల యాగం చేశారు, సహస్ర చండీ యాగాలు చేశారు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి రాలేదు కదా, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా రాజసామల యాగం, సహస్ర చండీ యాగాలు ఫామ్ హౌస్లో చేస్తున్నారు గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అని చెప్పి నిన్న మొన్న ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే హైడ్రా దూసుకొస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తమకి ఎట్టి పరిస్థితుల్లో ఉనికి ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని దించేయాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద పూజలు చేస్తున్నారనేది కొంతమంది ఇలాంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆయన చేసేటువంటి పూజల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మొదటి నుంచి. 2014లో కానీ 2018లో కానీ 2023లో చేసినటువంటి పూజలు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి పూజల మీద కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన చేసేటువంటి క్షుద్ర పూజలు అని చెప్పి అంటారు కొంతమంది. అవి తాంత్రిక పూజలు అంటారు. ఎవరో కాదు, బండి సంజయ్ అనేక సందర్భాల్లో బండి సంజయ్ గారు అన్నారు, బీజేపీ లీడరు, ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 2023 ఎన్నికల ముందు చేసినటువంటి అన్నీ కూడా క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, తనమైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఇలాంటి పూజలు, తాంత్రిక పూజలు నమ్ముకుంటే రివర్స్ అవుతుందని కూడా అన్నారు. సో కాబట్టి ఆయన పూజలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు బాహాటంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ చేసేటువంటి పూజలు క్షుద్ర పూజలు, ఆయన తాంత్రిక పూజలు చేస్తుంటారు, ప్రత్యర్థుల్ని బలహీనపరిచేందుకు పూజలు నమ్ముకున్నారు ఆయన, ప్రజలను కాదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే కదా, ఒకవైపు ఏమో కాళేశ్వరం ఎంక్వైరీ, ఇంకొక వైపు ఏమో విద్యుత్ ఒప్పందాల ఎంక్వైరీ, మరోవైపు ఏమో ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ, ఇంకొక వైపు ఏమో ఫార్ములా 1 ఎంక్వైరీ. ఇలా అన్ని రకాల ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇంకొక వైపు ఏమో బిడ్డ తిహార్ జైలు నుంచి మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చారు, లిక్కర్ స్కామ్. ఇన్ని స్కాముల మధ్యలో ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ బయటపడడానికి నానా రకాల ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొడితే తప్ప ఇక్కడ బయటపడలేము అనేటువంటి ఉద్దేశంతో ఈ పూజలు చేయిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది చెబుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రజలను నమ్మించడానికి, సమాజాన్ని నమ్మించడానికి కొంతమంది చెబుతున్నారు. అంటే సెంటిమెంట్ని చేయాలనేది. దీనికి తోడు ఏం చేసింది, అక్కడ పూజలు ప్రారంభించగానే ఇక్కడేదో అసలు ప్రభుత్వం పడిపోతున్నట్టుగా ఒక ఎపిసోడ్ని తీసుకొచ్చారు. ఏంటి, హైకోర్టు ఏదో డైరెక్షన్ ఇచ్చింది, ఏదో ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళని అనర్హత వేటేస్తారు, బై ఎలక్షన్స్ వస్తాయి అనేటువంటి ఒక ప్రకారం ముందు పుట్టించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యేని ఒక అతన్ని ముందు పెట్టి మొత్తం డ్రామా నడిపించి దానికి ఒక సెంటిమెంట్ రాజేసి, ఆంధ్ర సెంటిమెంట్ అనేది రాజేసి పిఎస్సి చైర్మన్ గాంధీకి ఇచ్చారు, ఆరికపూడి గాంధీకి అని చెప్పి ఆరికపూడి గాంధీ మీద ఈయన వెళ్ళటం, ఆరికపూడి గాంధీ రియాక్ట్ కావటం, ఇవన్నీ 2-3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి గందరగోళం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నాయి అనేటువంటిది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు ఎలక్షన్ ముందు, కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి పద్మనాయకులు కారణం, ఆ పద్మనాయకులు ఎవరో కాదు వీళ్ళేను, ఎవరు, కేసీఆర్, వాళ్ళ వారసులు కేసీఆర్ వాళ్ళని, కాబట్టి వీళ్ళని నమ్మడానికి లేదు అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ అప్పట్లో ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వెలమ సామాజిక వర్గం గురించి అప్పట్లో రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట. సో ఈ సామాజిక వర్గం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పూజలు పునస్కారాలు వీటి ద్వారా ఒక సెంటిమెంట్ని రగిలించి అక్కడ ఒక మూఢనమ్మకాన్ని పెంచి పోషించి ఆంధ్ర సెంటిమెంట్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి మొత్తం గందరగోళం సృష్టించి
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానం కలిగేలా ఈ వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మొత్తం హిస్టరీ మొత్తం తెలుసు, ఎక్కడెక్కడ ఏ పిన్ పాయింట్, ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుంది కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకుండా ఉండాలి అనేది కోరిక కల్వకుంట్ల ఫ్యామిలీ. దాంట్లో భాగంగానే ఆంధ్ర సెంటిమెంట్ తగిలించారు. ఆంధ్ర సెంటిమెంట్ తగిలించినందువల్ల వాళ్ళకి రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బూమరంగ్ అయ్యే అవకాశం. వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వచ్చినాయి అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేటువంటి గ్రేటర్ హైదరాబాద్లోనే వచ్చినాయి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి వాళ్ళు ఇప్పటికే 18% ఓటు బ్యాంక్ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు ఇక్కడ ఆ 18%లో కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసలు ఉనికే కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఆంధ్ర సెంటిమెంట్ పిలుపుతోటి ఆరికపూడి గాంధీ బతకడానికి వచ్చినట్టు అంటారు. బతకడానికి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు నీకెందుకు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి రివర్స్ అటాక్ చేశారు. అంటే ఈ క్షుద్ర పూజలు లేదంటే ఇతరతర పూజలు ఆయన ఏవైతే చేస్తున్నారో ఆ పూజలు 2014-2018 ఎన్నికల ముందేమో వర్కౌట్ అవ్వచ్చేమో అయినాయి అని చెబుతున్నాడు. ఆయన సీఎం అయ్యారు కాబట్టి అందరు నమ్ముతున్నారు. కానీ 2023లో రివర్స్ అయినాయి, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు కదా కౌశిక్ రెడ్డి, నేను ఆంధ్ర వాళ్ళని అనలేదని. అంటే ఈయన గ్రహస్థితులు రివర్స్లో ఉన్నాయి కల్వకుంట్లయి. ఇలాంటప్పుడు ఆయన ఏం చేసినా ఆయనకే రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ పూజలు పునస్కారాలు వర్కౌట్ కావు అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అనుచరులు చెప్తున్నారు. కానీ ఆయన చేసిన పూజల మీద మాత్రం కన్నేశారు. సో రేవంత్ రెడ్డిని ఇలాంటి పూజలతోటి ఏమి చేయలేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మూఢనమ్మకాలు అనేవి ఎంతో కాలం అది వర్కౌట్ కావు అని చెప్పి చెప్పాలి మనం.